హలో బిగినర్స్. ఈ వీడియోలో మనం టోటల్లీ జీరో బేసిక్ గురించి మాట్లాడుకుందాం. కామన్గా నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి యాక్చువల్లీ. వాళ్ళకి అసలు వాళ్ళ బ్రోకర్ని ఓపెన్ చేయంగానే వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు అని వాళ్ళ క్వశ్చన్స్. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చాక ఇప్పుడు మొత్తం జీరో బేసిక్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. తర్వాత డే బై డే నేను మీకు అప్లోడ్ చేస్తుంటా వీడియోస్, మీరు ఐడెంటిఫై చేసుకోండి మీ దాన్ని. ఓకే, సో ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వెళ్దాం. సో ఇప్పుడు మనకేమో మన బ్రోకర్ ఓపెన్ చేయంగానే మనకి ఇలాంటిది ఇంటర్ఫేస్ కనపడుతుంది. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో మనం ఏమేమి చూడాలి? సో ఫస్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమో నిఫ్టీ అని కనపడుతుంది. వాట్ ఈజ్ నిఫ్టీ? ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీస్కి సంబంధించి ఆ ఇండెక్స్. అంటే ఎన్ఎస్సి అంటే ఏంటి? నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు టాప్ 50 కంపెనీస్కి సంబంధించి నిఫ్టీ 50 అనే ఒక ఇండెక్స్. అంటే ఇక్కడ 50 కంపెనీస్కి సంబంధించి ప్రతి డేటా ఉంటుంది. అండ్ పక్కన బ్యాంక్ నిఫ్టీ కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే మన ఇండియాకి ఉన్న టాప్ కంపెనీస్కి సంబంధించి దాని ఇండెక్స్. అండ్ ఇక్కడ మిడ్ క్యాప్ కనపడుతుంది. మిడ్ క్యాప్ అంటే ఏంటి? సో మిడ్ క్యాప్లో 250 కంపెనీస్కి సంబంధించి ఇది ఒక ఇండెక్స్. ఇప్పుడు మీకు ఈ పైన కార్నర్ అర్థమైపోయిందా? ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనపడుతుంది ఇది ఒక వాచ్ లిస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జొమాటో అనుకోండి, జొమాటో అని రాస్తా. ఈ జొమాటో కంపెనీని నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలనుకున్నా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ని ఒత్తంగానే మీకు జొమాటో ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో ఇది ఒక వాచ్ లిస్ట్. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ మీకు 1 మినిట్ కనిపిస్తుంది. ఇది ఒక టైం ఫ్రేమ్. అంటే 1 మినిట్ అంటే 1 మినిట్కి ఒక్క క్యాండిల్ రెడీ అవుతుంది. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్కి ఒక్క క్యాండిల్ రెడీ అయిపోతుంది. సో ఇలా మీకు 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్ అంటారు మినిట్స్కి. ఓకే, ఈ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో 30 మినిట్స్కి ఒక్క క్యాండిల్ రెడీ అవుతుంది. అలా మీకు ఇక్కడ ఇలా 1 డేకి, 1 వీక్, 1 మంత్, 4 అవర్స్, 3 అవర్స్, 2 అవర్స్, 1 అవర్స్, ఇలా టైప్ ఆఫ్ టైం ఫ్రేమ్ ఉంటాయి. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి దీని పక్కన కనపడుతుంది. ఇదేంది? క్యాండిల్స్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది క్యాండిల్స్లో ఉందా? సో ఇది క్యాండిల్స్లో కనపడుతుంది. ఇప్పుడు నువ్వు హాలో క్యాండిల్స్ కావాలనుకోండి, హాలో క్యాండిల్స్ వస్తాయి. ఇప్పుడు మీకు లైన్ కావాలనుకోండి, లైన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సంబంధించి ఇది ఇక్కడ వచ్చేసి ఇండికేటర్స్. లైక్ మనం ఈఎంఏ వాడతాం, ఎంఏసిడి వాడతాం, వివాప్ వాడతాం, పారాబాలిక్ సార్ వాడతాం. సో ఇలాంటిది ఇండికేటర్స్కి సంబంధించి ఇది. ఓకే, సో ఇవి ఇన్స్టెంట్స్ ఆర్డర్. ఇవి మీకు నార్మల్గా అనవసరం. ఇవి మీరు నార్మల్గా ఇవన్నీ ఏమైనా గీకి ఉంటే, అంటే లైక్ ఏదైనా డ్రా చేసి ఉంటే దీన్ని బ్యాక్ ఆర్ రైట్ చేసుకోవడం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏముంది? ఇది ప్యానెల్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఆ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం అది ఎలా చేస్తాం? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక ట్రెండ్ అనుకోండి, ఇది ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం. ఇలా ఒక ట్రెండ్ వస్తుంది. సో ఇలా ఒక ట్రెండ్ని క్రియేట్ చేసాం. ఓకే, ఇలా ఒక ట్రెండ్ని క్రియేట్ చేసాం. అలానే మీకు టైప్ ఆఫ్స్ ఉంటాయి. హారిజెంటల్ లైన్ ఉంటుంది, ట్రెండ్ ఏంజల్ చేయొచ్చు, మీరు ప్యారలల్ ఛానల్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫిబనాచి, ఫిబ్ సర్కిల్స్ ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ మీకు ప్యాటర్న్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకు చార్ట్ ప్యాటర్న్స్, ఏబిసిడి, హెడ్ అండ్ షోల్డర్, ఏబిసిడి ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్, 3 డ్రైవ్స్ ప్యాటర్న్స్, లైక్ సంథింగ్. ఇది మీకు బ్రష్. ఇక్కడ రెక్టాంగిల్ కనపడుతుంది, ఇక్కడ సర్కిల్, ఎలిప్స్ కనపడతాయి, ట్రయాంగిల్ కనపడుతుంది, ఏఆర్సి కర్వ్, డబుల్ కర్వ్, ఇవన్నీ మీకు ఇట్ సైడ్లో ప్యానల్లో కనపడతాయి. ఐ థింక్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఓవర్ వ్యూ, ఆప్షన్ చైన్, స్టాక్ కాంబినేషన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆప్షన్ చైన్ అంటే ఏంది? ఆప్షన్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా కొనాలి అని అంటే ఇక్కడ బై చేస్తే, ఇక్కడ సెల్ చేస్తే, ఇక్కడ వచ్చి ఆప్షన్ చైన్లో వచ్చి మనం కొనుక్కోవాలి. ఓకే, మీకు ఇక్కడి వరకు అర్థమైపోయిందా? ఇప్పుడు ఇక్కడ మార్కెట్స్ ఉంటాయి. మీకు మార్కెట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో సంబంధించి ఇక్కడ మార్కెట్కి డేటా ఉంటుంది. వాచ్ లిస్ట్ మీకు ఇందాక చెప్పానా, ఇది వాచ్ లిస్ట్. ఇది పోర్ట్ఫోలియో, అంటే మీరు ఏమైనా పెట్టుకొని ఉంటే దాన్ని పోర్ట్ఫోలియో. ఇది ఆర్డర్స్, నువ్వేమైనా పొజిషన్ని హోల్డ్ చేసుకొని ఉంటే అక్కడ వచ్చేసి ఇక్కడ టూల్స్ ఉంటాయి. లైక్ బాస్కెట్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, జీటీటీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, సెన్సిబుల్. ఇది సెన్సిబుల్ ఏంటంటే దీనిలో యాడ్ అయిన ఒక పీసీఆర్ రేషియోని తీయడానికి ఒక ఇండికేటర్. అంటే ఇది ఒక వెబ్సైట్ యాక్చువల్లీ. దీన్ని క్లిక్ చేయగానే నీకు పీసీఆర్ రేషియో సంబంధించిన డేటాస్ వస్తాయి. ఓకే, మీరు ఇక్కడి వరకు అర్థమైపోయిందా? వాచ్ లిస్ట్ అర్థమైపోయింది. నిఫ్టీ 50 అంటే దాన్ని ఇండెక్స్ అంటారు. ఓకే, ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ కనపడుతుందిగా, దీన్నంతా ఇండెక్స్ అంటాం. ఓకే, మీకు ఇక్కడి వరకు అర్థమైందా? యాజ్ ఏ బేసిక్ పర్సన్స్కి ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో చాలామందికి ఇంటర్ఫేసే అర్థం కావట్లేదని అంట. సో దానికోసం మాత్రమే నేను ఈ వీడియో చేసా. దీని తర్వాత మళ్ళీ చార్ట్ ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ దాని మీద నేను ఇంకో వీడియో తీసుకొస్తా. యా బిగినర్స్, మనం ప్రో అవుదాం. సో జీరో నుండి హీరో ఎలా అవ్వాలో మనం కలిసి తెలుసుకుందాం. సో లెట్స్ సీ నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్.